రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు పత్తి రైతుల్ని ఆగం చేశాయి. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్య లేకపోవడంతో సీసీఐ కొర్రీలు పెడుతోంది. దీంతో రైతులు పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి తేమ శాతం 20% ఉన్నా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. కానీ మంత్రి తుమ్మల రాసిన లేఖపై ఇప్పటి వరకు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని రైతుల్ని మోంతా తుపాను నిండా ముంచింది. భారీ వర్షాలతో కోతకొచ్చిన వరి పంట నేలకొరగా పత్తి పంట తడిసి ముద్దయింది. విస్తారంగా కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12% మధ్య లేకపోవడంతో సీసీఐ 12 జిల్లాల్లో కొనుగోళ్లు ఆపేసింది. దీంతో పంటను అమ్ముకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. బిడ్డింగ్లో పాల్గొన్న జిన్నింగ్ మిల్స్లో 320 ఫ్యాక్టరీలు పత్తి కొనుగోళ్లకు అర్హత సాధించాయి. అయితే ఇప్పటి వరకు 143 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఈ జిన్నింగ్ మిల్స్లో కేవలం 37 కోట్ల విలువైన 4600 టన్నుల కాటన్ మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో అక్టోబర్ ప్రారంభం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా సీసీఐ విధించిన కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్స్ ముందుకు రాకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. కొనుగోళ్లు ప్రారంభంలోనే మోంతా తుఫాన్ కారణంగా పత్తి తడిసి ముద్దయింది. సీసీఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నష్టం జరిగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ జిల్లాల్లో 151,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ఈ జిల్లాలోని జిన్నింగ్ మిల్స్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 55,000 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 23,911 ఎకరాల్లో నష్టం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 22,574 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 18,647 ఎకరాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 8,752 ఎకరాల్లో, జనగాంలో 6,445 ఎకరాల్లో, కరీంనగర్ జిల్లాలో 7,562 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయింది. విరబూసిన పత్తి పూత మొత్తం నానిపోయింది. తేమ 8 నుంచి 12% మధ్య ఉంటేనే పత్తి కొంటామని తెలిపారు. ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 8% నుంచి 12%లో 8% కంటే ఎంత ఎక్కువ ఉన్నా ప్రతి శాతానికి మద్దతు ధరలో 10% కోత వేస్తామని సీసీఐ స్పష్టం చేసింది. దీంతో రైతులకు తేమతో పరేషాన్ తప్పడం లేదు. తేమ ఉన్న పత్తిని బ్లాక్ చేస్తే నల్లగా అవుతుందని రైతులు భయపడుతున్నారు. ఇక అదే జరిగితే ఎవ్వరూ కొనరని, నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అగ్వకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా మద్దతు ధర 8,110 కంటే 2,000 నుంచి 3,000 వరకు తక్కువకే కొంటున్నారు వ్యాపారులు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫ్యాన్లతో పత్తిని ఆరబెట్టి మార్కెట్కు తీసుకొచ్చినా మద్దతు ధర దక్కడం లేదు. తేమ శాతం నిబంధనను 20% వరకు సడలించాలని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అయితే ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.